ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 30వ తారీఖు లగాయితూ జూలై 6వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో కుజగ్రహం మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, వృషభ రాశి యందు గురువు, మిథున రాశి యందు రవి శుక్రుల యొక్క సంచారము, కర్కాటక రాశి యందు బుధుడు, అలాగే కేతువు కన్యారాశి యందు, కుంభమందు శనేశ్వరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. మీనమందు రాహు సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో చంద్రుడు మేషం, మీనం, వృషభం, మిథున రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. ఈ వారంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య అధికంగా ఉన్నది. ముఖ్యంగా లాభస్థానమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉండడం, కుటుంబ స్థానమందు గురుగ్రహం యోగిస్తూ ఉండడం, తృతీయ స్థానమందు రవిగ్రహం, అలాగే చతుర్థ స్థానమందు బుధగ్రహం, మరీ ముఖ్యంగా చంద్రుడు. ఈ 5 గ్రహాలతో కలిపి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు పూర్తిగా మేషరాశి వారికి అందుతూ ఉన్నాయి. ఈ పంచగ్రహ ఆనుకూల్యత యోగం వల్ల మేషరాశి వారికి ఈ వారం చాలా విషయాల్లో మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా గుర్తింపు లభించడం, ఆరోగ్యం మెరుగుపడడం, ఉద్యోగాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి లాంటి అంశాలన్నీ కూడా ఈ రాశి వారికి ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. ఈ గ్రహాలన్నీ కూడా ఆర్థిక పరిస్థితులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయో తెలుసుకుంటే, ముఖ్యంగా 2వ స్థానంలోను 3, 4 స్థానాల్లో ఈ గ్రహాలు ఎక్కువ సంఖ్యలో అనుకూలిస్తూ ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా వాటిలో మంచి సత్ఫలితాలని పొందడానికి అవకాశం ఇస్తుంది ఈ గ్రహస్థితి. ఏదైనా తెగించి ఒక వస్తువుని కానీ, స్థలాన్ని కానీ, ఇంటిని కానీ, లేదా మరి ఇతరత్ర పెట్టుబడుల రూపేణా కొంత ధనాన్ని ఖర్చు పెట్టినప్పటికీ కూడా వాటిపై వచ్చేటువంటి ఆదాయం అనేటువంటిది భవిష్యత్తులో కొంత ఎక్కువగా ఉండడం, లేదైనా ఈ వారంలో ప్రత్యేకించి చేసేటువంటి ఖర్చు అంతా కూడా ఉపయోగకరమైనటువంటి ఖర్చుగా ఉండడము, అలాగే ఆర్థిక పరిస్థితుల్లో కనుక పరిశీలన చేసినప్పుడు ఎంత మనం ఖర్చు చేసినప్పటికీ ఆ ఖర్చును మించి ఆదాయ వనరులు ఉండేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చును. కాబట్టి ఆర్థికంగా ఈ రాశి వారికి ఈ వారం ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. కొన్ని ప్రత్యేకమైనటువంటి పెట్టుబడులు పెట్టి వాహనాలపై కానీ, భూములపై, ఇళ్లపై లేదా బంగారంపై మరి ఏ ఇతరత్ర వాటిపై పెట్టుబడులు పెట్టినా కూడా అది మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇక ఆర్థికపరమైనటువంటి అంశాలు తదుపరి ఆరోగ్యపరమైనటువంటి విషయాలను గనక చూస్తే, జన్మకుజుడు అనేటువంటి గ్రహస్థితి మరియు వ్యయస్థానమందు రాహు ఉన్నటువంటి గ్రహస్థితి ఇది ఆరోగ్యంపై కించిత్ వ్యతిరేకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. అయినప్పటికీ వాటిని దాటి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు అటు గురుడు కానీ, రవి కానీ, బుధుడు కానీ కొంత మీ యొక్క పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఆలోచనల ద్వారా మీరు వాటి నుండి బయటపడేటువంటి పరిస్థితిని వారు కలిగిస్తారు. కాబట్టి ఆరోగ్యపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులు కానీ, జీవిత భాగస్వామి కానీ, సంతానం కానీ వీరు గత కొద్ది కాలంగా అనుభవిస్తూ ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుండి వారు బయటపడము, ఇటువంటి వాటి వల్ల కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి పదంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. స్త్రీలకి కూడా ఈ వారం మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. మేషరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి శనివారం నాడు, ఆదివారం నాడు మినపప్పు దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మగురుని యొక్క దోషము, వ్యయకుజుని యొక్క దోషము, అలాగే 2వ స్థానముందు ఉన్నటువంటి రవి, ఇక్కడ 12, 2 స్థానాల్లో 2 పాపగ్రహాలు పాపార్గళంగా ఉన్నటువంటి కారణం చేత
కొంత ఉక్కిరి బిక్కిరి పరిస్థితులు, అనగా ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు అది పూర్తవుతుందా లేదా అనేటువంటి భయం కానీ, లేదా ఉద్యోగ వ్యాపారాల్లో ఏదైనా కొంత ఇబ్బందికరమైనటువంటి ఒత్తిడి కలిగించేటువంటి పరిస్థితులు కానీ, లేదా మరి ఏ ఇతరత్ర విషయాల్లోనైనా సరే కొంత ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లోనే, ఎందుకంటే ఇరు పార్శ్వముల యందు కూడా పాపగ్రహాలు ఉండడం వల్ల జీవితం అనేటువంటిది కొద్దిగా ఉత్కంఠ భరితంగాను, కొద్దిగా ఒత్తిడితో కూడుకున్నట్టుదై ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఈ వారం ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది. అయితే శుక్రబలం ఉన్నది, చంద్రబలం ఉన్నది, రాహు బలం ఉన్నది, 3 గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహస్థితి ఆర్థికంగా గనక మనం చూసినట్టయితే ఆర్థిక పరిస్థితులు చాలా అభివృద్ధి పదంలోనే ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యలు ఏవి కూడా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే సకాలంలో మీకు ధనం చేతికి అందుతూనే ఉంటుంది. మీకుండేటువంటి ఖర్చులు, అది నిత్యావసరమైనటువంటి వస్తువుల దగ్గర నుండి లగ్జరీకి సంబంధించినటువంటి వస్తువులు, లేదా మరే ఇతరత్ర గృహోపకరణాలు, వాహనాలు, బంగారం, ఇలా స్థాయికి మించి మీరు ఏదైనా ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఆ ఖర్చుకు తగ్గట్టుగా మీరు ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు. తత్ఫలితంగా ఆర్థిక లోటు అనేటువంటిది మాత్రం ఈ రాశి వారికి కనబడడం లేదు. కొంత విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితుల్లోనే వృషభ రాశి వారు ఉన్నారు. ఇంకా స్థాయికి మించి ఖర్చు పెట్టడం అనేటువంటిది మాత్రం ఈ వారంలో కూడా ఈ వృషభ రాశి వారు చూస్తారు. కొంత ఖర్చు ఎక్కువగానే ఉంటుంది, అయినప్పటికీ ఆ డబ్బు ఏదో ఒక రకంగా మీకు సమకూరుతుంది. కాబట్టి ఆ విషయాలను ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలను చూసినప్పుడు ఆరోగ్యపరంగా జన్మ గురుడు, 2వ స్థానమందు రవి, నిష్ఫలం కృషి వాణిజ్యం విత్త రాశి గతేరవు అన్నది శాస్త్రం. అనగా ఈ 12 స్థానాల యందు పాపగ్రహాలు ఉండడం, ప్రత్యేకించి 2వ స్థానంలో రవి ఉండడం వల్ల ఎంత శ్రమ పడినప్పటికీ దానికి తగ్గ ప్రతిఫలం రాదు. కాబట్టి ఇక్కడ శారీరక మానసికమైనటువంటి శ్రమ అనేటువంటిది వృషభ రాశి వారికి కొంత ఈ వారం అధికంగా కనబడుతూ ఉన్నది. ప్రతిఫలం మాత్రం దానికి తగ్గట్టుగా ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు మధ్యస్థంగా గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు మీతో కలుస్తూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో వారు మీకు వ్యతిరేకంగా ఉంటారు. మీరే ఒంటరిగా ఉండి కొన్ని పనులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దానికి సంసిద్ధంగా ఉండాలి. ఇక ఉద్యోగ వ్యాపారాలలో కొంత ఒత్తిడి కనబడుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా గత కొద్ది కాలంగా వాయిదా వేసుకున్నటువంటి పనులు త్వరితగతిన పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఉద్యోగంలో మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి అన్వయం అవుతుంది. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే గత వారంతో పోల్చుకుంటే కొంత అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగడం అనేటువంటిది ఒక మంచి పరిణామంగా చూడవచ్చును. ప్రత్యేకించి జన్మరాశియందు శుక్రుని యొక్క సంచారము, లాభమందు కుజుడు, దశమ కేంద్రమందు రాహువు, 2వ స్థానమందు బుధుడు, అలాగే చంద్రబలం ఈ వారం ఉండడం, 5 గ్రహాల తాలూకు అనుకూలతలు అనేటువంటివి ఈ రాశి వారికి కొంత మంచి విషయంగా చెప్పవచ్చును. అయితే జన్మరవి, వ్యయస్థానమందు గురుడు, ఈ 2 గ్రహాలు కూడా కొంత ఎక్కువగా పీడించేటువంటి గ్రహాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ గ్రహస్థితి ఆర్థికంగా మనం గనక చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి కొన్ని కొత్త అవకాశాలని ప్రసాదిస్తుంది. ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఆర్థికంగా ఎదుగుదల కలిగేటువంటి విధంగా, లేదా ఏదైనా ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మీరు చేసేటువంటి చర్యలు కానీ, భాగస్వామ్య వ్యాపారాలు కానీ, కొత్తగా ప్రారంభించే వ్యాపారాలు, కొత్తగా చేసేటువంటి పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా అన్నిట్లోనూ కూడా చక్కగా మీకు లాభాలని ఆర్జించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉంటూ ఉన్నది. ప్రత్యేకించి అదృష్ట లక్ష్మి అనేటువంటిది ఈ వారం మిథున రాశి వారిని వరిస్తుంది. కాబట్టి వారు ఏది తలపెట్టినా కూడా దిగ్విజయంగా, ముఖ్యంగా ఆర్థికంగా మీకు ఏదైనా ఒక మంచి జరిగేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలను చూసినప్పుడు మిథున రాశి వారికి కించిత్ శారీరక శ్రమ అనేటువంటిది ఉన్నది. జన్మరాశి గతే రవౌ,
ఒకటవ స్థానమందు రవి ఉండడం వల్ల దేహార్తి చిత్త సంతాప అన్నారు. వ్యయస్థానమందు ఉన్నటువంటి గురుడు కూడా స్థాన విక్రయ దారిద్ర్యము అన్నారు. అనగా ఉన్నటువంటి స్థానంలోంచి మార్పు, ప్రయాణాలు కానివ్వండి, వేరే ప్రాంతానికి వెళ్ళడం కానివ్వండి, కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం కానివ్వండి, అతిగా శ్రమపడడం వల్ల కానివ్వండి, ఇలా శరీరం కొంత అలసిపోతూ ఉంటుంది. ఆ ఒక్క విషయంలో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రం సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి కుటుంబ సభ్యుల యొక్క ఆదరాభిమానాలు, వారి యొక్క ప్రేమ, ఇవన్నీ కూడా చక్కగా మీకు లభించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలను చూస్తే ఉద్యోగపరంగా మిథున రాశి వారికి ఒక గొప్ప అవకాశం లభించేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చును. ఉద్యోగంలో ఎదుగుదల కోసమై, ప్రమోషన్ల కోసమై, లేదా వ్యాపార పరంగా లాభాలని ఆర్జించడానికై, ఏదో ఒక రకంగా ఆదాయం పెరగడానికని ఈ వారంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి చాలా మంచి చేస్తూ ఉంటుంది. మంచి ఆలోచనలు, ఒక మంచి దృక్పథంతో మీరు ప్రారంభించేటువంటి ప్రతి పని కూడా మంచి విజయాన్ని సాధించి పెడుతుంది. అలాగే గతంలోనూ ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితికి కూడా ఆలోచన తీరులో స్త్రీలలో ప్రత్యేకించి మార్పులు వస్తూ ఉంటాయి. మిథున రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానమందు ఉన్నటువంటి గురువు, లాభస్థానంలో సంచరించేటువంటి చంద్రుడు, ఈ 2 గ్రహాలు మాత్రమే అనుకూలమైనటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. జన్మ బుధుడు కానీ, వ్యయంలో ఉన్నటువంటి శుక్ర రవులు కానీ, దశమంలో ఉండే కుజుడు, అష్టమ శనేశ్వరుడు, తృతీయ కేతువు, ఇలా ఏ విధంగా చూసుకున్నప్పటికీ గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. చంద్రుడు కూడా కేవలం వారంలో 2.5 రోజులు మాత్రమే ఆయన అనుకూలంగా ఉండబోతూ ఉన్నారు. తప్పితే ఇంకొక రోజు ఆయన అనుకూలించేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ఆర్థికంగా మనం చూసుకున్నట్టయితే రవి వ్యయంలో ఉండడం, జన్మ బుధుడు ఉండడం, స్వస్థాన నాశనం చేయవా బంధురోగో ధనక్షయం అంటూ ఉన్నది శాస్త్రం. అనగా మీ సొంత ఖర్చుల కన్నా ఇతరులకై మీరు ఖర్చు పెట్టేటువంటి ధనం కొంత ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో పక్కవారికి మీరు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఆలోచించినప్పటికీ ఆయా సందర్భానుసారంగా రూపాయి పెట్టవలసిన చోట 4 రూపాయలు 5 రూపాయలు కూడా మీరు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నా దగ్గర డబ్బు లేవు, నువ్వు ఇవ్వి, ఇంటికి వెళ్ళాక నీకు ఇస్తాను, లేదా తర్వాత నీకు ఇస్తాను. అదేవిధంగా కొంత ఎక్కువ స్థాయిలో మీరు బంధువులకు కానీ, స్నేహితులకు కానీ, లేదా సన్నిహితులకు కానీ ధనాన్ని మీరు సహాయం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా మీ దగ్గర ఉన్నటువంటి ధనం సహాయానికై వినియోగించుకున్నప్పుడు, సకాలంలో మీకు కావలసినప్పుడు మీరు ఉపయోగించుకోవాలి అనుకున్నప్పుడు ఆ ధనం మీకు ఉపయోగపడదు. దానివల్ల మీ అభీష్టాలు, మీ కోరికలను, వీటన్నిటినీ కూడా దాచిపెట్టుకుని తర్వాత కాలంలో వాటి కోసమై ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే కొంత సర్దుకుపోయేటువంటి పరిస్థితి. ఆర్థికంగా మీకు లోటు ఉండదు, కానీ ఉన్నటువంటి డబ్బల్లా ఇలా పోతూ ఉంటుంది. ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి సమస్యలు, బుధుడు, శుక్రుడు, రవి, ఈ 3 గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల గ్యాస్ట్రిక్ సమస్యల దగ్గర నుండి ఉదర భాగంలో వచ్చేటువంటి అనేక రకాల రుగ్మతలకి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కొంత మిశ్రమంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేటువంటిది అంత పూర్తి స్థాయిలో లభించడానికి ఆస్కారం ఉండదు. మీరే సొంతంగా కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే జీవిత భాగస్వామికి, సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగము, వ్యాపారము లాంటి వాటిల్లో కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. అయినప్పటికీ ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు అనేటువంటి దాన్ని ఖచ్చితంగా మీరు అధిగమించగలుగుతారు. విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. విదేశాల్లో చదువుకునేటువంటి వారికి మాత్రం ఈ గ్రహస్థితి కలిసి వస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది, ఎదుగుదలకి అవకాశాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం,
కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. చాలా కాలం తర్వాత సింహరాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగినది. రవి కానీ, లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కానీ, అలాగే ఈ వారంలో చంద్రుడు కానీ పూర్తి స్థాయిలో ఈ రాశి వారికి యోగిస్తూ ఉన్నారు. అయితే ప్రతికూలించేటువంటి గ్రహాలను కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే అష్టమంలో ఉండేటువంటి రాహువు, దశమంలో గురుడు, భాగ్యస్థానమందు కుజుడు, అలాగే వ్యయమందు బుధుడు, ఈ గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. అయితే మొత్తం మీద వీటిని పరిశీలిస్తే ఆర్థికపరమైనటువంటి అంశాలని గనక మనం తీసుకుంటే సింహరాశి వారికి ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. అనగా గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో సంపాదించేటువంటి ఆ సంపద మీకు కొంత అధికంగా ఉంటుంది. ఏదో ఒక రూపేణ మీరు గతంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆదాయ మార్గాల ద్వారా కానీ, లేదా మరి ఇతరత్ర కొత్త అవకాశాల వల్ల కానీ ఆదాయం అనేటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఖర్చులు యథావిధిగా ఉంటాయి, వాటిలో ఏ విధమైన మార్పు లేదు, కానీ ఆదాయం మాత్రం పెరుగుతుంది. ఇక రెండవ విషయం, ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు కించిత్ ఇబ్బంది పెడతాయి. అష్టమ రాహువు, వ్యయంలో ఉన్నటువంటి బుధుడు తినేటువంటి ఆహార పదార్థాలపై శ్రద్ధని చూపిస్తూ ఉండాలి సింహరాశి వారు. అనగా బయట తిండి తినడం అనేటువంటిది చాలా తగ్గించాలి. మరీ ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి సమస్యలు, తినేటువంటి ఆహారం కలుషితం అవ్వడం, లేదా త్రాగేటువంటి నీరు కలుషితమై ఉండడం ద్వారా ఆ నీరు, ఆహారం ఏదైతే మీరు లోపలికి పుచ్చుకుంటూ ఉన్నారో వాటి ద్వారా మాత్రమే సమస్యలు వస్తాయి తప్పితే మిగతా సమస్యలు ఏమీ కూడా కనబడడం లేదు. కాబట్టి స్వయంకృతాలు ఎక్కువగా ఉన్నాయి. తినేటువంటి ఆహారం పట్ల చాలా శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యుల యొక్క విషయాన్ని గనక పరిశీలనం చేస్తే కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది, కుటుంబ సభ్యులకు ఉండేటువంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బంది పడేటువంటి విషయాలను సైతం కుటుంబ సభ్యులు వారి యొక్క సలహాలు, సూచనలు ఇచ్చి మీ ఇబ్బందిని తగ్గించడానికి వారు ప్రయత్నం చేస్తారు. ఇలా వారి సహాయ సహకారాలు మీకు లభిస్తూ ఉంటాయి. ఉద్యోగము, వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలను పరిశీలన చేస్తే ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. కొత్త ఉద్యోగ అవకాశాలు కానీ, కొత్త వ్యాపార అవకాశాలు, పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా సింహరాశి వారికి ఈ వారం కొత్త సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఉద్యోగ మార్పు కనుక జరిగితే స్థానచలనం ఖచ్చితంగా జరుగుతుంది. ఉన్న ప్రాంతంలో ఉద్యోగం రాకుండా వేరే ప్రాంతంలో ఉద్యోగం వస్తుంది. ఇక విద్యార్థులకి గ్రహస్థితి సాధారణంగానే గోచరిస్తూ ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉద్యోగ వ్యాపారాలలో కొంత ఎదుగుదలను సూచిస్తూ ఉన్నది. వారికి కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. భాగ్యమందు గురుడు, దశమ కేంద్రమందు రవి, అలాగే లాభస్థానమందు బుధుడు, చంద్రుడు వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కన్యారాశి వారికి వస్తూ ఉన్నాయి. ఈ పంచగ్రహ ఆనుకూల్యతా యోగం వల్ల ఈ రాశి వారికి కొన్ని అద్భుతమైనటువంటి అవకాశాలు, అద్భుతమైనటువంటి కొన్ని సందర్భాల్లో ఇలా మీ జీవితంలోని కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉండడం లాంటివి కూడా మనం చూడవచ్చును. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికపరమైనటువంటి అంశాలను కనుక మనం పరిశీలన చేస్తే ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి, ముఖ్యంగా షష్ఠ శనేశ్వరుడు కానీ, దశమంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవి కానీ, ఈ 2 గ్రహాల వల్ల కూడా ఏదైనా గతంలో ఏదైనా అప్పులు చేసి ఉంటే వాటిని తిరిగి తీరుస్తూ ఉండడము, అలాగే ఏదైనా ఎవరి దగ్గరైనా ధనాన్ని కొంత చేబొదులుగా పుట్టుకున్నప్పుడు, లేదా కొంత అప్పుగా తీసుకున్నప్పుడు, లేదా ఏదైనా మీ యొక్క ప్రాపర్టీని తాకట్టు పెట్టి తనఖా పెట్టి డబ్బు తీసుకున్నప్పుడు, లేదా బంగారాన్ని తాకట్టు పెట్టినప్పుడు, ఇలా ఏవైతే తనఖా పెట్టినటువంటి వస్తువులు లేదా ఇవి ఉన్నాయో వాటన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. రుణ బాధలను తగ్గించుకొని తాకట్టులో ఉన్నటువంటి వాటిని బయటకు తీసుకొచ్చి, లేదా ఏదైనా ఒక కొత్త ప్రాపర్టీ కొనడానికి కూడా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆర్థికంగా ఇది చాలా గొప్ప స్థితి, గొప్ప గ్రహస్థితి అని కన్యారాశి వారికి మనం అనుకోవచ్చును.
అయితే అష్టమ స్థానంలో ఉన్న కుజుడు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి నేను ఇందాక ఆ మాట చెప్పడం జరిగింది. ఏదైనా తాకట్టు పెట్టినటువంటి వాటిని విడిపించుకోవడం. ఇంకొక విషయం కూడా జరగచ్చు, లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కోవడం, వాహనం కొనుక్కోవడం, లేదా ఏదైనా అప్పు చేసి ముఖ్యమైనటువంటి ప్రాపర్టీ కొనుగోలు చేయడం, దానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు చాలా సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా చాలా మంచి స్థితి ఉన్నది. మరీ ముఖ్యంగా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే త్వరితగతిన వాటి నుండి బయటపడడానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులను సైతం మెరుగుపరిచేటువంటి విధంగా ఈ గ్రహస్థితి పనిచేస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలను చూసినప్పుడు ఉద్యోగంలో ఎదుగుదల, ప్రమోషన్లు, ఆశించినటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు, అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉండడము, మరీ ముఖ్యంగా వ్యాపార లాభానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మనకి ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ వారం మీకు లభించడానికి అవకాశం ఉంటుంది. వారి యొక్క అండదండలు మంచి ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. దూర విద్య, విదేశీ విద్య, మరీ ముఖ్యంగా విదేశాల్లో చదువుకుంటూ ఉండేటువంటి వారికి అయితే ఈ గ్రహస్థితి ఇంకా మంచి చేస్తూ ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి కన్యా రాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నది. మంచి అవకాశాలు వస్తాయి. సద్వినియోగం చేసుకునేటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా ఉన్నతంగా ఉంటుంది. కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ఎక్కువ సంఖ్యలో గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉండడం వల్ల, మరీ ముఖ్యంగా షష్ఠరాహువు అలాగే చంద్రుడు, ఈ 2 గ్రహాలు మాత్రమే తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో శనేశ్వరుడు కానీ, సప్తమంలో కుజుడు కానీ, అష్టమంలో గురుడు కానీ, భాగ్యస్థానమందు రవి శుక్రులు, దశమ బుధుడు, ఇలా మరి ఏ ఇతర గ్రహాన్ని చూసుకున్నా అంత యోగించేటువంటి పరిస్థితులు లేవు. అలాగే చంద్రుడు కూడా కేవలం మంగళవారం వరకు మాత్రమే యోగిస్తూ ఉన్నారు. ఆ తదుపరి అంతా కూడా చంద్రుడు ప్రతికూలంగా ఉన్నారు. దీనివల్ల ఈ వారంలో ప్రత్యేకించి కొంత మానసిక అశాంతి అనేటువంటిది తులారాశి వారిలో కనబడుతూ ఉన్నది. ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఆర్థిక పరంగా మనం చూసినప్పుడు కొన్ని అనుకోనటువంటి ఖర్చులు ఎదురవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ దగ్గర ఉండేటువంటి మూలధనం ఏదైతే ఉన్నదో ఆ మూలధనం కొంత ఎక్కువగా ఖర్చు పెట్టడం, అంటే గతంలో మీరు దాచిపెట్టుకున్నటువంటి ధనాన్ని తీసి ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో మీ ద్వారానే డబ్బు అనేటువంటిది కొంత అనవసరమైనటువంటి వాటి ద్వారా బయటికి పోతూ ఉంటుంది. అంటే అనుకోకుండా ఏదైనా ఒక వస్తువు కొనడం, అది పాడైపోవడం, సరిగ్గా చూసుకోకపోవడం, లేదా మళ్ళా కొనుక్కున్నటువంటి వస్తువుని మళ్ళీ కొనుగోలు చేయవలసి రావడం, లేదా పెట్టుబడి పెట్టినటువంటిది సక్రమంగా మీకు అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టడం, దాని ద్వారా ధనాన్ని కోల్పోవడం, ఎవరికో ధనాన్ని అప్పుగా ఇవ్వడం, వారు తిరిగి ఇవ్వకుండా ఏడిపిస్తూ ఉండడం, లేదా ఏదైనా ఒక ప్రాపర్టీ కొందామని పెడితే అక్కడ స్ట్రక్ అయిపోతూ ఉండడం, ఇలా స్తంభనకి సంబంధించినటువంటి విషయాలే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ ధనం అనేటువంటిది ఒక చోట ఇరుక్కుపోవడం ద్వారా సకాలంలో మీకు అవి అందకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలను చూస్తే విచారే నవమే రవో, పరాకుగా ఉండేటువంటి కాలము, అలాగే మానసికమైనటువంటి అలజడి, అశాంతి అనేటువంటిది కొంత ఎక్కువగా ఉంటాయి. నిజానికి మీకు అంత గొప్ప ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేనప్పటికీ పక్కవారి విషయాలు లేదా పక్కవారికి జరిగినటువంటి విషయాలని దృష్టిలో పెట్టుకుని మీకేదో జరుగుతుంది అనేటువంటి ఒక అపశకునానికి సంబంధించినటువంటి విషయాల ద్వారా కొంత నెగిటివిటీ మీలో పెరగడం ద్వారా కొంత బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. కాబట్టి ఎంతసేపు మంచిని చూడండి, మంచిని ఆస్వాదించండి. ఏదైనా ఎక్కడైనా నెగిటివ్ థాట్ కానీ నెగిటివ్ ఇది కానీ చూసినప్పుడు దాని నుండి బయటకు వచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేయండి. పక్కవారికి చెడు జరిగితే మీకు జరగాలి అనేటువంటిది రాసిపెట్టి లేదు కాబట్టి మీ ఆలోచనల్ని పాజిటివ్గా ఉంచుకుంటూ ఉండండి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మాత్రం లభించవు. కుటుంబ సభ్యులు మీకు ఎప్పుడూ కూడా ప్రతికూలంగానే కొంత వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మీకు మీరుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇక ఉద్యోగ వ్యాపారాలు లాంటి విషయాలన్నీ కూడా కొంత సానుకూలంగానే కనబడుతూ ఉన్నాయి. కొంత ఒత్తిడి ఉంటుంది, ఎక్కువ సమయం ఉద్యోగంలో గడపవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, శ్రమ అధికంగానే ఉంటుంది.
అయినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. విద్యార్థులకి గ్రహస్థితి సాధారణంగా ఉన్నది. స్త్రీలకి కూడా ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉన్నది. తులారాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. బగళాముఖి అమ్మవారి యొక్క ఆరాధన కానీ లేదా ప్రత్యేకించి లలితాదేవి యొక్క ఆరాధన కానీ చేస్తే చాలా మంచిది. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము బూడిద రంగు అనగా గ్రే కలర్. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి సప్తమంలో గురుడు యోగిస్తూ ఉండడం, అలాగే షష్ఠస్థానమందు కుజుడు అనుకూలంగా ఉండడం, అష్టమమందు శుక్రుడు యోగిస్తూ ఉండడం, చంద్రబలం అధికంగా ఉండడం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. ఈ గ్రహస్థితి తాలూకు అనుకూలతల వల్ల జీవితంలో కొంత ఉత్సాహం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఏదైనా ఒక పని చేయడానికి ఉత్సుకతని అంటే ఇష్టాన్ని చూపెడుతూ ఉంటారు. గతంలో ఏదో మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తూ ఉన్నటువంటి వృశ్చిక రాశి వారు ఇప్పుడు ఇష్టతతోటి లేదా ఏదైనా ఒక క్యూరియాసిటీ తోటి ముందడుగు వేయడాన్ని మనం ఈ వారం ప్రత్యేకించి గమనించవచ్చు. అయితే ఏ పని చేసినా ఎంత కష్టపడ్డా కూడా మీ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేటువంటిది పక్కవారికి కలగదు. ఎప్పుడు మిమ్మల్ని అనుమానిస్తూ ఉండడం, మిమ్మల్ని దూషిస్తూ ఉండడం, లేదా ఇతనికి పని అప్పు చెప్పావు, ఈమెకి పని అప్పు చెప్పావు, చేస్తుందా లేదా అని ఇంటి సభ్యులు కానీ మిగతా వారు కానీ ఒక రకమైనటువంటి భయాన్ని వెళ్ళబుచ్చుతూ ఉండడం, లేదు ఈ పని నేను సమర్థవంతంగా చేస్తానని మీకు తెలిసి పక్కవారికి అది నిరూపించినా కూడా వారిలో ఏదో ఒక తెలియనటువంటి భయం మీ మీద వారికి అధికంగా ఉంటుంది. అది గతం తాలూకు అనుభవం తాలూకు జ్ఞాపకాలు అయి ఉండొచ్చు. ఏదైనా సరే ఏదేమైనప్పటికీ వృశ్చిక రాశి వారు ఈ వారంలో కొంత అధికంగా శ్రమిస్తారు. ఆర్థిక పరిస్థితులు కనుక పరిశీలన చేస్తే ఉన్నతమైనటువంటి ఆర్థిక విధానం ఉంటుంది, ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనం ఉంటుంది. ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని లెక్క రాసుకుంటూ ఉంటారు. పలానా చోట రూపాయి ఖర్చు పెట్టాం, పలానా చోట 10 రూపాయలు ఖర్చు పెట్టాం, మనం దీన్ని తగ్గించుకోవాలి, మన ఖర్చును తగ్గించుకోవాలి అనేటువంటి విధంగా వీరి ప్రణాళిక ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వాళ్ళు ముందుకు వెళతారు. ఖచ్చితంగా ఆర్థికపరమైనటువంటి ప్రగతిని సాధిస్తారు. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు సాధారణంగా ఉన్నాయి. ప్రస్తుతానికి అర్ధాష్టమ శనేశ్వరుడు, అష్టమ రవి కొంత ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దీనివల్ల అధికంగా ప్రయాణాలు చేయవలసి రావడం, అవి మీకు కలిసి వచ్చేవా కలిసి రానివా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఎక్కువ ప్రయాణాలు చేయడం ద్వారా శరీరం అలసిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదొక్కటే ఆరోగ్యానికి ఇబ్బంది పెడుతుంది. ఇక కుటుంబ సభ్యులతోటి సాన్నిహిత్యం బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామి కానీ, సంతానం కానీ, లేదా తల్లిదండ్రులు కానీ, శ్రేయోభిలాషులు, మిత్రులు, బంధువులు వీరందరితోటి కూడా సఖ్యతగానే మెలగగలుగుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా అడ్జస్ట్ అయి బతుకు జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటారు. ఆ అడ్జస్ట్మెంట్లో మీకు ఆనందం దొరుకుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చాలా సానుకూలంగా సాగుతూ ఉన్నాయి. విద్యార్థులకి గ్రహగతులు చాలా బాగున్నాయి. స్త్రీలకి కూడా ప్రత్యేకించి ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది. స్త్రీలలో కూడా ఎదుగుదల కనిపిస్తూ ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. వృశ్చిక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చు. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి తృతీయ స్థానమందు ఉన్నటువంటి శనేశ్వరుడు, అలాగే ఈ వారంలో మధ్యలో వచ్చేటువంటి చంద్రబలం ఇది మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడా ధనురాశి వారికి కొంత ప్రతికూలంగా పనిచేస్తూ ఉన్నాయి. అర్ధాష్టమ రాహువు, పంచమంలో కుజుడు, షష్ఠ గురువు, సప్తమ రవి శుక్రులు, అష్టమ బుద్ధుడు, ఇలా ఏ గ్రహాన్ని చూసుకున్నా కేతువుతో మొదలుకొని అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అయితే ఈ గ్రహస్థితిలో అంటే కేవలం చంద్రుడు, అది కూడా 2.5 రోజులు, శనేశ్వరుడు మాత్రమే అనుకూలంగా ఉండేటువంటి స్థితిలో ఆర్థిక పరిస్థితులను కనుక పరిశీలన చేస్తే ఆదాయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. సకాలంలో డబ్బు చేతికి వస్తూ ఉంటుంది. కానీ ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం ఉండదు. అంటే గతంలో మీ సంపద పైన, మీకుండేటువంటి ఖర్చు పైన మీకు పూర్తి స్థాయిలో నియంత్రణ ఉండేది. ఈ వారంలో నియంత్రణ అనేటువంటిది ఉండదు. అంటే విచ్చలవిడిగా ధనం ఖర్చు చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అవసరం లేదు అనేటువంటి వాటికి కూడా ఆలోచించకుండా ఈ అవసరానికి మనం ఇప్పుడున్న పరిస్థితికి డబ్బు పెట్టాల్సిందే అనుకుని ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఏదైనా వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు ఆలోచించకుండా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇలా ఖర్చు అనేటువంటిది కొంత ఎక్కువగా ఉంటుంది. అది ప్రధానమైన విషయం. ఇక రెండవది ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలలో
మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది. ఇక్కడ ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహంగా అటు సప్తమంలో ఉండేటువంటి రవి, చతుర్థంలో ఉండేటువంటి రాహు, ప్రత్యేకించి ఈ రెండు గ్రహాలు ధనురాశి వారికి కాకుండా వీరి జీవిత భాగస్వామికి, సంతానానికి లేదా వీరి యొక్క తల్లిదండ్రులకి ఎక్కువ అనారోగ్య సమస్యల్ని కలగజేస్తూ ఉంటారు. కుటుంబంలో అశాంతికి కారణమవుతూ ఉంటారు. అలాగే అష్టమంలో ఉండేటువంటి బుధుడు కూడా ఈ రాశి వారికి ప్రత్యేకించి ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగజేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కూడా వాటి పరంగా కూడా కొద్దిగా ఎక్కువగా ఆలోచించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వారి వారి ఆరోగ్యము, వారి వారి ఖర్చులకు సంబంధించి. ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి అంశాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో ఏదైనా చిన్నపాటి సమస్యలు వచ్చి ఉద్యోగాన్ని వదిలిపెట్టవలసి వచ్చినా కూడా మరలా తిరిగి ఉద్యోగం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం కొంత ఆలస్యమైనా ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఆ ఉన్నటువంటి హోప్ దాన్ని వదిలిపెట్టకూడదు. మరీ ముఖ్యంగా వ్యాపారంలో కొద్దిపాటి సమస్యలు కనబడుతూ ఉన్నాయి, దాన్ని అధిగమించగలుగుతారు. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుటుంబపరమైనటువంటి విషయాలలో ఏదైనా ఒక చర్చ జరుగుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని అడిగితేనే కానీ మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయకూడదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయడం, అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు రవి, పంచమంలో ఉండేటువంటి గురుడు, అలాగే చంద్రుడు ఈ వారంలో బలంగా ఉన్నారు. అది కూడా ఒక్కరోజు మాత్రం. అంటే దాదాపుగా ఈ వారం అంతా కూడా రవి గురుల బలం మీదే ముందుకు వెళ్ళబోతూ ఉన్నది. చతుర్థంలో ఉండేటువంటి కుజుడు, ఏలినాటి శని ప్రభావము ఇవి కొంత అధికంగా పీడిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి అంశాలను కనుక ఈ రాశి వారికి చూసినప్పుడు మకర రాశి వారిలో కొంత ఉత్సాహం ఉంటుంది. అంటే ఆర్థిక స్వేచ్ఛ వస్తుంది. షష్ఠేరవౌ సుసౌఖ్యాదిని యత్ర కార్యార్థ సాధనం. తలపెట్టినటువంటి కార్యక్రమాలలో విజయము, ఏదైనా ఒక కొత్త ప్రణాళికను కానీ కొత్త పనిని కానీ ప్రారంభం చేస్తే దానిలో చక్కగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు, ఆర్థిక పరిపుష్టి ఖచ్చితంగా లభిస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ మీరు దాచిపెట్టుకున్నటువంటి డబ్బు కానీ మీకు వచ్చేటువంటి ధనం కానీ కొంత బయటికి పోతూ ఉంటుంది. కొంత మీకు తెలిసిపోతుంది, కొంత మీకు తెలియకుండా మీ దగ్గర వాళ్ళో లేకపోతే ఇంకొకళ్ళు దాన్ని దొంగిలించడం వలనో లేదా దాన్ని మిమ్మల్ని మిస్లీడ్ చేయడం వలనో దాన్ని కోల్పోతూ ఉంటారు. ఆ విషయం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. కొంత మానసిక అశాంతి కనబడుతూ ఉన్నది, మానసికమైనటువంటి సమస్యలు కనబడుతూ ఉన్నాయి. అది మినహాయించి ఆరోగ్యపరంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా గోచరించడం లేదు. అలాగే ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాక కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కూడా కొంత ప్రతికూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులు మీతో కొంత సామరస్యంగా లేకపోవడం కానీ, కుటుంబ సభ్యుల యొక్క మాట తీరు మీరు అనుకున్నటువంటి దానికన్నా భిన్నంగా ఉండడం ఇత్యాదులు కనబడుతూ ఉన్నాయి. కొంత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి గ్రహగతులు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి మకర రాశి వారికి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉంటుంది. కొంత ఒత్తిడి కనబడుతూ ఉన్నది. కొన్ని సందర్భాల్లో ఉద్యోగాన్ని మార్చవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఉద్యోగం వెంటనే లభిస్తూ ఉంటుంది. వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మకర రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి మాత్రం ఈ గ్రహస్థితి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలని కల్పిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంత ఎదుగుదలని సూచించేటువంటి విధంగా, అలాగే నూతన గృహము, నూతన వాహనము, అలాగే సంతాన సౌఖ్యానికి అవకాశం ఉన్నది. మకర రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. 2వ స్థానమందు రాహువు, 3య స్థానమందు కుజుడు, పంచమమందు శుక్రుడు, షష్ఠ బుధుడు, చంద్రుడు, ఇలా 5 గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికాభివృద్ధిని, ఆరోగ్యాభివృద్ధిని, ఐశ్వర్యాభివృద్ధిని, వంశాభివృద్ధిని, కుటుంబాభివృద్ధిని కూడా సూచిస్తూ ఉంటుంది.
ప్రత్యేకమైనటువంటి అవకాశాలని కుంభరాశి వారికి అందిస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయినటువంటి, అంటే జాతకరీత్యా చాలా సమస్యలు ఉంటే గోచారంలో ఉన్నటువంటి ఈ బలం కొంత కుంభరాశి వారిని బయటికి తీసుకొస్తూ ఉంటుంది. అలాగే ఈ పరిస్థితి ప్రత్యేకించి ఆర్థికంగా మనం పరిశీలన చేస్తే ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. కొన్ని కొత్త అవకాశాలు లభిస్తూ ఉండడం కానీ, అలాగే ప్రత్యేకమైనటువంటి ఉద్యోగంలో రాయితీలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఆశించిన చోటికి ట్రాన్స్ఫర్లు ఇత్యాదులు లభిస్తూ ఉండడం కానీ, మానసికమైనటువంటి ప్రశాంతత, నచ్చినటువంటి పని చేయగలిగేటువంటి అవకాశం, ఇటువంటివన్నీ కూడా ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉన్నది. అలాగే ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులను తొలగింపజేస్తుంది ఈ గ్రహస్థితి. ఆరోగ్యాభివృద్ధి ఉంటుంది. మరి ముఖ్యంగా మీకు కానీ కుటుంబ సభ్యులకి కానీ ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు వాటి నుండి మిమ్మల్ని బయటపడేసేలా చేస్తుంది ఈ గ్రహస్థితి. అంతేకాక కుటుంబపరమైనటువంటి విషయాలు, అటు అన్నదమ్ములతో కానీ తోబుట్టువులతో కానీ సఖ్యత పెంచుకోవడానికి, కుటుంబ సభ్యులతో అన్యోన్యత పెరగడానికి, జీవిత భాగస్వామి సంతానంతో కొంత సమయాన్ని మీరు గడపడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చాలా అభివృద్ధి పదంలో కనబడుతూ ఉన్నాయి. తద్వారా ఆర్థిక అభివృద్ధి ఉన్నది. పేరు ప్రఖ్యాతులు లభించడానికి అవకాశం ఉన్నది. గతంలో తీసుకున్నటువంటి రుణాలని తీర్చివేసి మరలి ఏదైనా కొత్త రుణం, అది వాహనం కొనుగోలు చేయడానికో, ఇంటిని కొనుగోలు చేయడానికో, ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి, లేదా వివాహాది శుభకార్యక్రమాలు జరపడానికి, ఇతరులకి సహాయం చేయడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే వ్యాపార రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలని, కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి, అలాగే వ్యాపారంలో ఎదుగుదలకి కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా ఉన్నది. విదేశీ విద్య, స్వదేశీ విద్య, మౌఖిక పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకి కూడా కుంభరాశి వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలతను కలగజేస్తుంది. అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ప్రోత్సాహకాలని అందిస్తూ అటు గృహిణులకి కూడా మంచి అవకాశాలను కల్పిస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై పరమేశ్వరునికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. చంద్రశేఖరాష్టకాన్ని పఠించండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అటు జన్మరాహువు, ఏలినాటి శని, 2వ స్థానమందు కుజుడు. ఇక్కడ శనేశ్వరుడు కుజుడు కూడా పాపార్గళం, అనగా ఈ ఇరు పార్శ్వముల యందు కూడా పాపగ్రహాలు ఉండడం అనేటువంటిది మీనరాశి వారిని కొంత ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అంటే నీలాప నిందలు, అభాండాలు, లేనిపోని చాడీలు మీ మీద ఇతరులు చెప్పుకుంటూ ఉండి మీ మనసుని కొంత నొప్పించడం లాంటి అంశాలన్నీ కూడా ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడతాయి. అయితే జన్మ రాహు ఉన్నటువంటి స్థితి కూడా కొంత ఒక మాయ. ఎంతసేపు కూడా ఎంత మంచి చేయండి, ఎంత కష్టపడండి, బయట వాళ్ళకి అదేమి కూడా కనబడనివ్వడు. ఈ రాహువు కానీ, శని కానీ, కుజుడు కానీ ఆ మూడు రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి చూస్తే మీకు ప్రత్యేకించి అటు శుక్రుడి యొక్క బలం అనేటువంటిది కొంత అధికంగా ఉన్నది. అలాగే బుధుని యొక్క బలం అనేటువంటిది అధికంగా ఉన్నది. అలాగే చంద్రుని యొక్క బలం వారం ప్రారంభంలో ఆదివారం నాడు పూర్తి చంద్రబలం ఉన్నది. ఆ తదుపరి మరలా మంగళవారం చివరి నుండి చంద్రబలం ఉన్నది. శుక్రబుధులు బలంగా ఉండడం వల్ల లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఏదైనా ఒక కష్టసాధ్యమైనటువంటి విషయాలను ప్రారంభించినప్పుడు వాటి నుండి బయటికి ఎలా రావాలి, లేదా వాటిని ఎలా పూర్తి చేయాలి అనేటువంటి వాటి మీద ఒక స్పష్టత వస్తుంది ఈ వారం. ఆర్థిక పరమైనటువంటి అంశాలను చూసినప్పుడు కొంత ఆదాయము, ఖర్చు అనేటువంటిది సరిసమానంగా ముందుకు సాగుతూ ఉంటుంది మీనరాశి వారికి. కొన్ని సందర్భాల్లో లోటు బడ్జెట్, ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి. అదే రకమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఈ వారంలో కూడా ఉన్నది. అనగా మీకు సరిపోనటువంటి సంపాదన లేదా అధికమైనటువంటి ఖర్చు ఇవే కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా కొంత మానసికమైనటువంటి సమస్యలే అధికంగా ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ పాపార్గళం కానీ, జన్మరాహు దోషం వల్ల కానీ రకరకాలైనటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు అయితే ఇవేమీ తీవ్రంగా ఉండేటువంటివి కాదు. కానీ దినచర్యల్లో లేదా ప్రతిరోజు మనం చేసుకునేటువంటి పనుల్లో ఇవి ఆటంకాలని కలగజేస్తాయి.
ఇక కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల మీద వచ్చినటువంటి అపవాదులు కానీ, వారికి వచ్చినటువంటి ఇబ్బందులు కానీ, లేదా వారికి ఏదైనా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, వీటితోటి కూడా కొంత మానసిక అశాంతి ఉంటుంది. ఇవన్నీ కూడా మానసికమైన సమస్యలు. మీ ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ వారం వాటిని అధిగమించగలుగుతారు. శుక్రబుధులు ఎప్పుడైతే బలంగా ఉన్నారో ఆలోచనాత్మకమైనటువంటి శక్తి పెరుగుతుంది, కొంత సృజనాత్మకత పెరుగుతూ ఉంటుంది, కొత్తగా ఆలోచించగలుగుతారు, తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ సమస్యల నుండి బయటపడడానికి ఈ వారంలో కొంత తీవ్రంగా శ్రమించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అలాగే అటు విద్యార్థులకు ఉండేటువంటి గ్రహస్థితి కూడా కొంత మెరుగవుతూ ఉంటుంది. ఎక్కువ ఏకాగ్రత కోసం ప్రయత్నం చేయాల్సి వస్తుంది. స్త్రీలకి కూడా దాదాపుగా ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది. మీనరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యారాధన విశేషంగా చేస్తూ ఉండడం మంచిది. ప్రత్యేకించి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారం కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.